విశాఖపట్నం బీచ్లో కొన్ని అందాలు చూపించాలని మీకు ఈ వీడియో చేశానండి. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ ముఖ్యంగా బీచ్లో మీకు సబ్మెరీన్ చూపిస్తానండి. అంటే లోపలికి వెళ్ళలేదు, బయటే చూపిస్తున్నాను. ఐఎన్ఎస్ కరసూరా సబ్మెరీన్ ఇక్కడ బీచ్లో మ్యూజియంగా ఆగస్టు 2002లో ప్రవేశపెట్టారండి. టికెట్ 70 రూపాయలు. లోపల వీడియో కూడా తీసుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏమిటంటే 1971లో బంగ్లాదేశ్ దేశాన్ని విడిపించడానికి మన దేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచిందండి. అప్పుడు ఐఎన్ఎస్ కరసూరా సబ్మెరీన్ నుండి పాకిస్తాన్ సబ్మెరీన్ ఘాజీని పేల్చారు. ఘాజీ భాగాలు మనకి బీచ్లో దొరికితే అవి మ్యూజియంలో కూడా పెట్టారండి. మ్యూజియంకి వెళ్ళినప్పుడు అవి చూడొచ్చు. ఆ సబ్మెరీన్ మాత్రం మనకి ఘాజీ సబ్మెరీన్ దొరకలేదు. ఇక్కడ నుండి మన సబ్మెరీన్ 2002లో బీచ్లో తీసుకొచ్చి పెట్టారు. దూరంగా మీకు డాల్ఫిన్స్ నోస్ కనబడుతోంది. కొండ చూసి ఆనందించండి. వైజాగ్ బీచ్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ సబ్మెరీన్ని చూసి ఆ లోపలికి వెళ్ళి చూసి ఆనందించండి. పంతొమ్మిది 1971లో పాకిస్తాన్ వార్లో మనం గెలిచినప్పుడు గుర్తుగా ఇక్కడ మెమోరియల్ కూడా పెట్టారండి. ఇదేనండి విక్టరీ మెమోరియల్. సెలవు, మీ నారాయణరావు. నమస్తే.